ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎలాంటి రెసిపీ అడుగుతున్నారో చూద్దామా మన ఆడియన్స్. ఓకేనండి. ఓకే, సో సుజాత గారు మెయిల్ చేశారు రాజు గారు విజయవాడ నుంచి. ఓకే. జనరల్ గా పన్నీర్ అనగానే మనకి ఎక్కువ పాలక్ పన్నీర్ ఇలాగా కాంబినేషన్స్ ట్రై చేస్తారు కదా. సో అలా కాకుండా అంటే వేరే ఏదైనా ఆకుకూరతో పన్నీర్ అంటే ఆ ప్రాసెస్ లో చేసి చూపించమని అడుగుతున్నారు. పాలక్ పన్నీర్ టైప్ లో. పాలక్ పన్నీర్ టైప్ లో అంటే కొంచెం అంటే ఇది ఆకుకూర మనకు జనరల్ గా దేంతో చేసినా కొంచెం పాలక్ పన్నీర్ లాగానే కనిపిస్తుంది. చూడడానికి అలాగే ఉంటుంది కదా. సో అంటే పాలక్ పన్నీర్ అంటే మనకు కొంచెం పేస్ట్ లా చేస్తారు కదా. సో ఇక్కడ కొంచెం నేను ఆకుపలంగా అంటే కొంచెం చాప్ చేసి వేస్తాను. ఓ అట్లా గ్రేవీ టైప్ లో కాకుండా, గ్రేవీ మొత్తం మెత్తగా ఫైన్ పేస్ట్ లా కాకుండా కొంచెం ఆకులా ఉండేసి కొంచెం ఈ పన్నీర్ కాంబినేషన్స్ తో ఏ ఆకు బాగుంటుంది. బచ్చలాకు తీసుకున్నాం. బచ్చలి కొంచెం పులుపు కూడా ఉంటుంది. ఓకే. సో మరి గోంగూర అంతా కాకుండా కొంచెం లైట్ పులుపు ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఓకే ఓకే. పన్నీర్ బచ్చలి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ బచ్చలి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన బచ్చలి కూర 2 కప్పులు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా ఆయిల్. సో ఇది ఏంటంటే మనం కొంచెం టొమాటో బేస్ కూడా ఇస్తున్నాం దీంట్లో, కొంచెం ఆ పులుపు కూడా. సో ఇది మనం చపాతీలో కానీ లేదా రైస్ లో కానీ, సో రెండిట్లో కూడా చాలా బాగుంటుంది. సో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఓకే. సో ఇక్కడ మనం ఏమో ఆకుకూరలు పేస్ట్ చేసుకోవట్లా? లేదండి, పచ్చడి కూర యాసిటీస్ గా వేసేసుకుంటాం. ఎస్. ఓకే. సో కొంచెం అంటే ఆ టెక్స్చర్ లో కావాలి అనుకుంటే ఇది కూడా పేస్ట్ లా చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ లో. ఎస్. ఓకే. సో అప్పుడు ఇందులో కూడా టమాటో యూస్ చేసుకోవచ్చా లేకపోతే టమాటో అవాయిడ్ చేయొచ్చా? పేస్ట్ లా చేసుకున్నా కూడా మనం కొంచెం కావాల్స్తే వేసుకోవచ్చు, సో లేకపోతే లేదు. ఓకే. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇదైతే మనకు కొంచెం గ్రేవీ కర్రీ టైప్ లో కాకుండా కొంచెం అంటే ముద్దకూర అలా వస్తుందా? అంటే కొంచెం లైట్ గ్రేవీ కూడా ఉంటుంది. సో టమాటో కూడా వేస్తున్నాం కదండి. సో కొంచెం లైట్ గ్రేవీలా కూడా వస్తుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో బచ్చలాకు సో చిన్నగా తరిగేసుకున్నామండి. ఓకే. సో ఇది మళ్ళీ దగ్గరకు వచ్చిన తర్వాత మనకు క్వాంటిటీ చాలా తగ్గిపోతుంది. సో ఇదే కాకుండా మనం చుక్కకూరతో కూడా చేసుకోవచ్చు. ఆ పులుపు కొంచెం వేరేగా ఉంటుంది. సో ఇది మూత పెట్టేసేద్దామండి. సో ఇంకొంచెం దగ్గరికి రావాలి. ఇది మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చేసేద్దాం. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. షాంపూతో తలస్నానం ఎక్కువగా చేస్తూ ఉన్నట్లయితే జుట్టు ఊడే సమస్య ఉంటుంది. ఇలా కాకుండా కుంకుడుకాయలు తీసుకుని గోరువెచ్చని నీటిలో 15 నిమిషాల పాటు నానబెట్టి ఆ తరువాత వాటి రసం పిండి ఆ రసంతో తలస్నానం చేయాలి. ఇలా చేసినట్లయితే మీ జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. చూద్దామా రాజు గారు? ఓకే అండి. దగ్గర పడిందా? దగ్గరకు వచ్చేసింది. సో క్వాంటిటీ హాఫ్ వచ్చేసింది. సో జనరల్గా ఏ ఆకుకూర అయినా కూడా మనము అంతేస్తే ఇంత అయిపోతుంది. సో కాబట్టి మన క్వాంటిటీని చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకుంటే తప్పితే, లేదంటే మళ్ళీ ఆ క్వాంటిటీ తగ్గిపోతుంది. సో అందరికి సరిపోకుండా కొంచెం అవుతుంది. ముఖ్యంగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఇది కూడా ఒకటి కరెక్ట్ గా తెలియాలి. సో ఇప్పుడు దీన్ని మనం సీజనింగ్ చేసుకున్నాం అండి. ఓకే. సరిపడా ఉప్పు, కారం,
అలాగే పసుపు. సో జనరల్గా ఆకుకూరలు అనగానే ఎక్కువ మటుకి ఆ తోటకూర, పాలకూర, మెంతికూర ఎంతసేపు వీటి దగ్గరే స్టక్ అయిపోతారు జనాలంతా. కాకపోతే కొద్దిగా అప్పుడప్పుడు ఇలాంటి వాటితో కూడా ఇలాంటి వెరైటీస్ ఏమన్నా చూస్తూ ఉంటే ఐడియా వస్తుంది. ఈసారి కొనుక్కునేటప్పుడు ఓకే దీంతో ఈ వెరైటీ చేసుకోవచ్చు కదా అని. సో ఎక్కువ ఆకుకూర వెరైటీస్ తిన్న ఇది కూడా ఉంటుంది. అవును, రెగ్యులర్గా ఒకటే కాకుండా రొటీన్గా అవే పాలకూర, తోటకూర కాకుండా. సో ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం బోర్ వస్తుంది. అవును, సో రెగ్యులర్గా ఒకే రకమైన చేస్తూ ఉంటాం. సో దీంట్లో కొద్దిగా టమాటోలు. ఓకే, సో కావాల్సిన టమాటోలు ఏంటంటే మనం కొంచెం ఎండింగ్లో యాడ్ చేసుకున్న కొంచెం పీసెస్, నేను ఇప్పుడు చిన్న చిన్న కట్ చేశాను గ్రేవీ లాగా, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్న పన్నీర్తో పాటు ఆ టమాటో ముక్కలు కూడా తింటుంటే కొంచెం మగ్గినట్టుగా ఉంటాయి కదా, హాఫ్ బాయిల్డ్గా. సో అది చాలా బాగుంటుంది. అంటే కొన్ని టమాటో దాళ్ళు అలా చేస్తూ ఉంటారు. సో ఎండింగ్లో యాడ్ చేయడం వల్ల కొంచెం ఆ పచ్చిదనం కూడా తెలుస్తూ బాగుంటుంది. ఎలాగో మనం టమాటోస్ మనం మామూలుగా గ్రీన్ సలాడ్ లో తీసుకుంటూనే ఉంటాం పచ్చిగానే. అంటే చాలా మంది అలాంటి వాటిలో చూసి టమాటో లేదు ఉడకలేదు అనుకుంటారు, కానీ అది ఉడకపోవటం కాదు. అంటే కొన్ని కర్రీస్ లో అదొక స్టైల్ అనమాట. అంటే ఆ టమాటో పీస్ అలా మగ్గనట్టుగానే ఉంటేనే కొద్దిగా పులుపు యాడ్ అయ్యి కర్రీకి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందని. ఓకే, సో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే చివరిగా పన్నీర్ ముక్కలు. సో పన్నీర్ కూడా రెగ్యులర్గా ఇదే కాకుండా ఇప్పుడు మనకు సోయాది కూడా దొరుకుతుంది కదా, టోఫు. సో అది కూడా వాడుకున్నా మనకు హెల్త్కి చాలా మంచిది. ఓకే, సో గ్రీన్, రెడ్ అన్ని అదే చూస్తున్నాను. యాక్చువల్గా సాలడ్ టైప్ లో అనిపిస్తుంది. రోటీ చాలా బాగుంటుంది. ఓకే, కొంచెం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గిచ్చేస్తుందాం. అంటే సో పన్నీర్ ముక్కలకు కూడా సో ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేసేస్తాయి. ఓకే, సో డిష్ అయిపోయింది. మంచి స్మెల్. యాక్చువల్గా పాలక్ పన్నీర్ లాంటి వాటిల్లో మనకి పన్నీర్ ఎక్కువ కనిపించదు, ఆ గ్రేవీలో మునిగిపోతుంది కదా. అవునండి, కానీ ఇది బాగుంది. ఇలాగా పన్నీర్ కూడా ఎక్కువ క్వాంటిటీలో కనిపిస్తూ కొంచెం అలా ఆకుగా కొంచెం మనకు ఆకుకూర తిన్న ఫీల్ కూడా ఉంటుంది. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, సో పన్నీర్ బచ్చలి కూర రెడీ. నైస్. చూసారు కదండి, చక్కగా వెరైటీ కాంబినేషన్ పన్నీర్ బచ్చలి కూర రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ బచ్చలి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన బచ్చలి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, పన్నీర్ ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ బచ్చలి కూర రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. యాక్చువల్గా టొమాటో యాడ్ చేయడం మూలన కొంచెం ఆ పులుపు అనేది బాగా తెలుస్తుంది. ఎస్ అండి, సో ఆ బచ్చలాకు ఫ్లేవర్ కూడా తెలిసి ఆ పన్నీర్ కూడా ఫుల్ గా పట్టేసాయి. పన్నీర్ కి బాగా ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా యాడ్ అయ్యాయి. ఎస్, బాగుంది. అంటే ఎప్పుడు అలా పాలక్ గ్రేవీతో కానీ అలా కాకుండా ఇట్లా ఆకుకూర కర్రీ టైప్లో ఇలా చేసుకోవడం కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. సో చూసారు కదండి, వెరైటీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. వెండి వస్తువులు కొత్త వాటిలా తళతళ మెరుస్తూ ఉండాలి అంటే బంగాళదుంప ఉడికించిన నీటిలో 10 నిమిషాల పాటు వెండి వస్తువులు నానబెట్టి ఆ తరువాత సబ్బు నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన వెండి వస్తువులపై ఉన్న మురికంతా తొలగిపోయి కొత్త వాటిలా మెరుస్తుంటాయి.
ఈ రోజు వంటలు పిండి వంటల్లో వెరైటీ కాంబినేషన్ పన్నీర్ బచ్చలి కూర తయారీ విధానం చూశారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం వెరైటీ అండ్ టేస్టీ స్నాక్ చూడబోతున్నామండి. అదేంటంటే సొరకాయ కారపు చెక్కలు. మరి వీటి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో రాజుగారు, ఇప్పుడు సొరకాయ కారపు చెక్కలు. అవునండి. సో ఇది వరకు మనము చక్కగా ఇట్లా ఉత్తి కారపు చెక్కలు ఇట్లాంటివన్నీ చూపించాం కదా. ఎస్ అండి. సో ఇక్కడ సొరకాయ కూడా యాడ్ చేస్తారా దీంట్లో? సొరకాయ తురుము యాడ్ చేసేసి కొంచెం ఆ టేస్ట్ అనేది కూడా తెలిసేటట్టుగా మనం కొంచెం స్పైసీగా చాలా బాగుంటాయి కూడా. సో స్టోర్ చేసుకునేవి మనకి కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. మామూలు కారపు చెక్కలాగానే మనం కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సొరకాయ కారపు చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ కారపు చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1/2 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 5, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా. సో స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో కొంచెం కాచిన నూనె వేసుకుంటాం అండి, కొంచెం కరకరలాడడానికి. వేడి చేసేసుకున్నాం. సో ఇది వేగేంతలోపు మనం పిండి అనేది రెడీ చేసుకోవచ్చు. సో చెక్కలు, జంతికలు, మురుకులు, చెకోడీలు, వాట్ ఎవర్. సో ప్రతి దాంట్లో కూడా మనం కొద్దిగా కాచిన నూనె వేసుకుంటే అదేంటంటే కొంచెం కరకరలాడుతూ కొద్దిగా గుల్లగా వస్తాయి అన్నమాట. ఎస్ అండి. సో అలాగే ఒక పేస్ట్ కూడా రెడీ చేసుకుందాం మనం. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, సో అలాగే కొంచెం అల్లం, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు అండి. సో ఇది కొంచెం కచ్చా పచ్చగా మనం మిక్సీ పట్టేసుకుందాం అండి. ఓకేనండి. సో ఇలా రెడీ చేసేసుకొని సో ఇప్పుడు పిండి, సో పిండిలో ఇది కలిపేసుకోవటమే. అవునండి. సో ఇదివరకు కారం అంటే మనము కొంచెం ఎర్రకారము అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ టైప్ లో అట్లా చూపించాం కదా. ఎస్. సో ఇక్కడ దీనికి ఈ కాంబినేషన్ పచ్చిమిర్చి కారం బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఒక బౌల్లో బియ్య పిండి, ఓకే, అలాగే సొరకాయ తురుమండి. సో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, కొంచెం పిండి వేసి వేసుకోవాలి. సో లేదంటే మనం ఎంత పిండి వేస్తున్నా కూడా అది లూజ్ అవుతూనే ఉంటుంది. సో తురిమిన తర్వాత కూడా మనం అంటే ఈ డిష్లో వేసుకునేంత వరకు కూడా కొంచెం వాటర్లో ఇంకొంచెం ఎక్స్ట్రాగా మనం వాటర్ యాడ్ చేసేసి దాంట్లో పెడితే మనకు నల్లబడకుండా ఉంటుందండి. ఓకే ఓకే. అలాగే నువ్వులు, సో మధ్య మధ్యలో కూడా తగులుతుంటే బాగుంటుంది. పచ్చిశనగపప్పు, సో శనగలు, ఈ శనగపప్పు మనకి చెక్కల్లో కంపల్సరీ. సరిపడా ఉప్పు, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్. సో అలాగే ఇక్కడ నూనె వేడి పెట్టుకున్నాం కదా, సో ఇది కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. సో జనరల్గా మనము చెక్కలకి ఎప్పుడు తడి బియ్య పిండి చేసుకుంటూ ఉంటాం. సో ఒకవేళ మనకు అంత టైం లేకపోతే కనుక నార్మల్ బియ్య పిండిలోనే చేసేసుకోవచ్చు. బాగుంటుంది. సో నూనె కూడా వేడి పెట్టుకుందామండి. ఓకే రాజు గారు. సో వాటర్ కూడా కావాలనుకుంటా కదా మీకు? అవునండి. సో ఒకసారి ఈ తురుముతో మొత్తం కలిపేసుకుని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే. సో ముద్దలా చేసేసుకోవటమేగా? అంతేనండి. సో మీరు అది రెడీ చేసేస్తుంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా.
ఇంటికి పెయింట్ వేసేటప్పుడు గదులన్నీ వాసన వస్తుంటాయి కదండి. అలా రాకుండా ఉండాలి అంటే ఒక గిన్నె నిండా ఉప్పు పోసి గదిలో ఒక మూల ఉంచాలి. ఇలా చేసినట్లయితే పెయింట్ స్మెల్ అనేది దాదాపు రాకుండా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో రెడీ చేసి పెట్టేశాను. నేను క్లాత్ పైన చేస్తున్నానండి. ఓకే. సో కొంచెం తడి అప్లై చేసుకుని సో జనరల్గా మనం ఇందులో ఆ సొరకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్ ఇవి యాడ్ చేసుకోవడం వలన కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా పిండిది. అవునండి, కొంచెం లైట్ గ్రీన్ కలర్లోకి వచ్చింది. ఓకే, సో ఇలా చేసుకుని మనం సో కొంచెం స్లో ఫైర్లో చేసుకోవాలండి. పల్లీలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చేమో కదా, వేసుకోవచ్చు, శనగపప్పు ప్లేస్లో వేసుకోవచ్చు. సో కొంతమంది ఆ పుటానా పప్పు కూడా వేసుకుంటారు, పుట్నాల పప్పు. సో అది కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. సో అందుకే ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ఈ పప్పు అలాగే కొంచెం నువ్వు పప్పు కూడా వేసాను. ఓకే ఓకే. సో ఈ టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే ఇప్పుడు దీంట్లో ఎండుమిర్చి ఘాటు అనేది మనకి అంత సెట్ అవ్వదా రాజు గారు? సెట్ అవుతుందండి, అది కూడా వేసుకోవచ్చు మనం. ఓకే. సో కొంచెం ఘాట్ ఎక్కువగా కావాలనుకుంటే డైరెక్ట్గా మనము ఎండుమిరపకాయలు కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవచ్చు. సో ఆ కలర్తో పాటు కొంచెం కమ్మదనం కూడా కావాలనుకుంటే కొంచెం వేయించేసి ఎండుమిరపకాయలు సో డ్రై రోస్ట్ చేసి ఓకే, సో అలా అయినా మనం మిక్సీ పట్టి వేసినా బాగుంటుంది. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసేసుకోవచ్చు. సో ఇంకొంచెం కలర్ వస్తే మనకి రెడీ అయిపోతాయి. ఇది ఇంకొంచెం వస్తే తీసేయచ్చు. సో గీత గారు మీరు వేయిస్తూ ఉండని నేను ఈ లోపల నేను కార్వింగ్ చేస్తాను. ఓకే రాజు గారు. సో కార్వింగ్ సింపుల్ గానే చేస్తున్నాను. అరటిపండుతో సో ఫ్లవర్ షేప్ లో చేస్తున్నాను. రౌండ్ చక్రాలు కట్ చేసేసుకోవాలి. అవే అరేంజ్ చేసుకోవాలా? అవే అరేంజ్ చేసుకోవాలి. సో దీని మధ్యలో ఏంటంటే మనకు కొంచెం సీడ్ అనేది వస్తుంది కదా. అవును. సో అది కొంచెం డిఫరెంట్ లుక్ లో వస్తుంది మనకు అరటిపండు మధ్యలో. ఓకే ఓకే. ఇది అయిందా రాజు గారు? తీసేయచ్చండి. అలాగే క్యారెట్ కూడా తీసుకున్నానండి. అది షేప్లో ఏమైనా కట్ చేసుకోవాలా? అవునండి, లీఫ్ షేప్లో. సో వీటి మధ్యలో కొంచెం ఆ కలర్ కాంబినేషన్ అంటే కొంచెం బాగా కనిపిస్తుంది. సో వీటిని కూడా స్లైసెస్లా కట్ చేసేసుకోవాలి. ఓకే. అలాగే ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఓకే. సో వీటిని కూడా ఇలా స్లైసెస్లా కట్ చేస్తున్నాను. సో కొంచెం పొడవుగా. సో ఇవి ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయాయి. ఓకే అండి. సో ఫ్రెంచ్ బీన్స్ తీసుకున్నానండి. సో ఇది స్టెమ్ లాగా వాడుతున్నాం దీన్ని, పువ్వుకి కాడ. ఎస్. సో కొంచెం ఫ్లాట్గా మనం ఇలా చీల్ చేసుకొని పెట్టుకుంటే కొంచెం మనకు నిలబడుతుంది ఇలా. ఓకే. ప్లేట్ ఇస్తారా? శనగపప్పు బాగా కనపడుతుంది. సో ఇలా రౌండ్గా మనం అరేంజ్ చేసుకోవడం. సో ఒక్కొక్క ఫ్రూట్తో ఒక్కొక్క వెజిటబుల్స్తో మనకు డిఫరెంట్ డిజైన్స్లా వస్తూ ఉంటుంది. సో జస్ట్ స్లైసెస్ సేమ్ మెథడ్లో చేసుకున్న ఆ స్లైస్ సైజుని బట్టి మనకు డిజైన్ అనేది మారుతూ ఉంటుంది, ఆ ఫ్లవర్ షేప్ అనేది. యాక్చువల్గా ఈ అరటిపండు కూడా ఇప్పుడు మనం స్లాంట్గా కట్ చేసుకుని అరేంజ్ చేసుకుని అది ఇంకో డిఫరెంట్ ఫ్లవర్. ఎస్. ఓకే. సో వీటి మధ్యలో ఇలా కట్ చేసుకోవడం పెద్ద మన కష్టం ఏం కాదు. అవును, ఇవే ఈజీగా కొంచెం చేసేసుకోవచ్చు షేప్స్ అనేవి. ఎస్. సో ఈ లెమన్ కట్ చేసాం కదా, సో ఇవి లీఫ్ లా వస్తుంది.
నైస్, ఓకే సింపుల్గా. చాలా బాగుంది రాజు గారు. ఓకే, సొరకాయ కారపు చెక్కలు రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి సొరకాయ కారపు చెక్కలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ కారపు చెక్కలు తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, కరివేపాకు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో సొరకాయ తురుము, బియ్య పిండి, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చెక్కల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సొరకాయ కారపు చెక్కలు రెడీ. ఓకే అండి, మరి కారపు చెక్కల తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. చక్కగా భలే కరకరలాడుతూ ఉన్నాయి. ఎస్ అండి. అండ్ ఆ పచ్చిమిర్చి ఘాట్ అనేది బాగా తెలుస్తుంది. ఎస్. సో సొరకాయ ఫ్లేవర్, అంటే ఆ సొరకాయ అలా తరకల్లాగా వేసుకున్నాం కదా ఇందులో, అది కూడా తగులుతుంది. అంటే వేయించేస్తే ఎలాగో దాని టేస్ట్ అనేది కొంచెం బాగా తగ్గిపోతుంది. బట్ అంటే ఒక చిన్న కమ్మదనం ఏదో రెగ్యులర్ చెక్కల్లా కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్, కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చక్కగా స్టోర్ చేసుకోవడానికి ఇది కూడా మంచి స్నాక్. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మన చర్మంపై ఇంకు మరకలు పడ్డాయనుకోండి, వెంటనే వెనిగర్లో కొద్దిగా ఉప్పు కలిపి ఆ మిశ్రమంలో దూది ముంచి మరకలు పడిన చోట రుద్దుకోవాలి. ఇలా చేయడం వలన మరకలు ఈజీగా తొలగిపోతాయి. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు, ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఈ రోజు మన పార్టిసిపెంట్స్ ఇద్దరు మనకి ఎలాంటి వెరైటీ ఊరించే వంటలు చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హలో, మీ పేరు? శ్రీలత. శ్రీలత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫ్రమ్ మలక్పేట్. మలక్పేట్. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? రేణుక. మీరు ఎక్కడి నుంచి? మలక్పేట్. సేమ్ ప్లేస్. సేమ్. సో ఇద్దరు పరిచయం ఉంది అయితే. నేబర్స్ అండి. నేబర్స్ అండ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్. సో ఇద్దరు రెడీయా మరి వంటలు చేయడానికి? సో మరి చూసేద్దామా ఇవాళ మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? సో తెలుసు కదా, నేను ఏదైతే ఐటమ్ ఇస్తానో అది మెయిన్ బేస్ గా వంట చేయాలి. ఓ ఓ, రవ్వ, గోధుమ రవ్వ. గోధుమ రవ్వ. ఎస్. సో జనరల్ గానే గోధుమ రవ్వ ఉప్మా అంటేనే ఎవరికి నచ్చదు, అందుకే కొంచెం వెరైటీగా స్పెషల్ గా చేస్తామండి. కానీ గోధుమ రవ్వ ఆరోగ్యానికి చాలా మంచిది. సో అంటే చక్కగా వెరైటీస్ ట్రై చేస్తే గోధుమ రవ్వతో కూడా చాలా మంచి మంచి రెసిపీస్ మనం రెడీ చేసుకోవచ్చు. సో మీ ఇద్దరు కూడా చక్కగా ఈ రోజు ఆలోచించి గోధుమ రవ్వతో ఏదైనా మంచి టేస్టీగా మీకు తెలిసింది వెరైటీ రెసిపీ ఏదైనా కూడా ట్రై చేయొచ్చు. స్వీట్ ఆర్ హాట్ ఎనీథింగ్. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో టైం ఆన్ అయిన తర్వాత మీ ఇద్దరు అదే ఆలోచించండి, ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు నేను టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే. సో థింక్ చేయండి, కొంచెం వెరైటీగా అన్నమాట. గోధుమ రవ్వ ఉప్మా కూడా చేయొచ్చు, కాకపోతే అందరూ వెరైటీగా ఉండాలి, ఏదో ఒకటి కొంచెం వెజిటేబుల్స్ ఫ్లేవరు. చాలా రకాలు చేయొచ్చండి. బిర్యానీ అని, కిచిడి అని, స్వీట్స్ అని, ఎన్నో పొంగల్, ఎన్నో రకాలు చేయొచ్చు. సో ఈ రోజు అన్ని రకాల నుంచి మీ ఇద్దరు ఏదో ఒకటి ఆలోచించుకొని ఫైనల్ గా నాకు ఒక రెసిపీ పేరు చెప్తే అప్పుడు మనం వంట స్టార్ట్ చేద్దాం. ఓకే 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 అండి. ఆవిడ చెప్పారు స్వీటా, హల్వా పూరియా. ఓకే, నైస్. ఓకే అండి, మరి హల్వా పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హల్వా పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, మైదా 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, జీడిపప్పు బాదం పొడి 1/2 కప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రేణుక గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో హల్వా పూరి కాబట్టి ఫస్ట్ హల్వా చేసుకోవాలి. ఓకే, అంతే కదా? అవునండి. నీళ్ళు వేయాలా? అవునండి. చూసుకోండి మీకు ఎంత కావాలో. ఓకే, వేసేనా? 1 కప్పు వేసేసి 1 కప్పు వాటర్. గోధుమ రవ్వకి కొంచెం ఎక్కువ పడతాయిగా? లేదు, ఇది చక్కెర అది ఉంది కదా, అది లూజ్ కూడా అవుతుందా? కదా. ఓకే. నెక్స్ట్ పంచదార, కొంచెం నెయ్యి. ఓకే, కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది వాటర్ తో. సో ఈ పంచదార కరిగి ఇంకా దాంతోనే ఉడుకుతుంది ఇది, ఉడుకుతుంది. అంతేనా? చేసే వరకు దాన్ని అట్లా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఇలాచి పడేసాను. ఓకే. సో రవ్వ 1 కప్పు రవ్వ అండి, సేమ్ క్వాంటిటీ వాటర్.
అండ్ షుగర్ కొంచెం వాటర్ షుగర్ వేస్తాం కాబట్టి కొంచెం లూజ్ అయ్యి దాంట్లో మనకి ఉడికిపోతుంది. చిన్న మంట మీదే బాగా చేయాలి, ఉడుకుతుంది. లేకపోతే అండ్ అలాగే ఇలాచి పౌడర్ కూడా లాస్ట్ కి కొంచెం ఇలాచి పౌడర్ వేసేయాలి. ఇది ఆల్రెడీ మనకు కొంచెం లూజ్ అయింది, ఐ మీన్ అదే షుగర్ కరిగింది. సో ఇప్పుడు ఇదంతా దగ్గరికి మనకి ముద్దలా హల్వాలా రావాలి అంతే. సో ఇది అవుతుంటుంది. నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా మనకి ప్రాసెస్? కొంచెం పిండి తడుపుకున్నామండి ఇక్కడ. గోధుమ పిండి అండ్ మైదా పిండి కొంచెం సాల్ట్ వేసి పిండి తడిపి పెట్టారు. సో రెడీ చేసి పెట్టారు. అవునండి. సో ఇది ఏమైనా మనం ఫస్ట్ పూరి చేసి పెట్టుకుందామా? ఏం లేదు, ఇది కొంచెం ఇది అయ్యాకేనా? చేసినాకనే. ఓకే, సో వెయిట్ చేద్దాం. ఇది కొంచెం దగ్గరకు వచ్చేసిందండి. కొంచెం చల్లారితే ఇంకా దగ్గరికి బాగా వస్తుందండి. సో ఆఫ్ చేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసి పైకి. సో వెయిట్ చేద్దాం, పక్కకు పెట్టేసేయండి అలా. సో ఇక్కడ ఇది హల్వా రెడీ అయిపోయిందండి. సో కొంచెం వేడి మీద కొద్దిగా లూజ్ ఉంటుంది కదా, కొద్దిగా చల్లారితే రవ్వ ఎలా అయితే దగ్గరకు వస్తుందో మనకి ఇది కూడా అలా అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం, కొంచెం దగ్గరికి అయ్యాక అప్పుడు పూరి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం పూరి చేసేసుకోవచ్చు, మనం దీన్ని పూరి చేసుకోవచ్చు అండి. సో అయితే ఆయిల్ ఇక్కడ పెట్టి హీట్ చేద్దాం. హీట్ చేయండి. కవర్ తీసుకున్నామండి ఇందుకు. ఓకే, పూరి చేయడానికి కొంచెం ఆయిల్ రాసుకుంటే అంటకుండా ఉంటుంది కదా. అవును. సో మనకి ఆ పైన పూత పిండి ఎంత నానితే అంత బాగుంటుంది అనమాట. ఓకే, కొంచెం చేసుకొని కొంచెం ఇది రౌండ్ కొంచెం తీసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ మనకు చక్కగా ఏమన్నా అంటే ఇప్పుడు పూజలు అలాంటివి చేసినప్పుడు నైవేద్యం పెట్టడానికి, లేదంటే ఏమన్నా కొంచెం పెట్టేసి ఫిల్ చేసేది స్పెషల్ అకేషన్స్ లో బాగుంటుంది కదా. ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఒక 12 years. యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళ మామయ్య ఫ్రెండ్స్ అండి. మావయ్యలు అంటే హస్బెండ్ వాళ్ళ డాడీస్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, హస్బెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అట్లా మీరు ఫ్రెండ్స్ అయ్యారు. ఓ నైస్ నైస్. సో రేణుక గారు మీరేంటి ఏమైనా వర్కింగా లేకపోతే? లేదండి, హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. పేరేంటి? వెంకటేశ్వర్లు. నైస్. పిల్లలు ఉన్నారా? ఇద్దరు. ఏం చేస్తున్నారు? పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓ, అండ్ బాబు 10th క్లాస్. నైస్. పేర్లేంటి? గాయత్రి, మల్లికార్జున్. బాగున్నాయి. సో ఇది వేడైతే మనం వేసుకోవచ్చు కదా. అయితే ఇంకోటి కూడా రెడీ చేసి పెట్టుకుందామా? దీని మీద పెట్టుకోవచ్చా? సో ఇంక ఇట్లా మనకి హల్వా ఎంతకు వస్తే అంతకి అన్ని రెడీ చేసేసుకోవటం. నైస్. సో ఇంట్లో ఖాళీ టైంలో ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు? ఎక్కువ మటుకు సాంగ్స్ వింటుంటాను. సాంగ్స్ వింటూనే ఉంటారా? పాడుతూ కూడా ఏమైనా ఉంటారా? పాడరా? ఓన్లీ వినటమేనా? ఓన్లీ వినటం. ఓహో, కిట్టి పార్టీలు ఇలాంటివి ఏం లేవా? ఉన్నాయి. అదే అంటే మెయిన్ అందరికి అదే ఇవ్వాలే ఉండే, ఇక్కడ ప్రోగ్రామ్ ఉందని క్యాన్సిల్ అయింది. ఓ, మా ప్రోగ్రామ్ కోసం మీరు కిట్టి పార్టీని వదిలేసారా? అసలు జనరల్ గా కిట్టి పార్టీని ఎవరు మిస్ అవ్వరు. థ్యాంక్ యూ సో మచ్, మీరు కిట్టి పార్టీ వదిలేసి మా ప్రోగ్రామ్ కి వచ్చినందుకు. మిమ్మల్ని కలవాలంటే బంద్ చేయాలి కదా. అబ్బా, మీ వాళ్ళందరినీ తీసుకొచ్చేయాల్సింది, ఇక్కడే చేసుకునే వాళ్ళం పార్టీ. డిస్టర్బ్ అయిపోతుంది అనేసి. ఎంతమంది ఉన్నారు? ఏమిటి? 22 members. సూపర్ గ్యాంగ్. సో వేద్దామా? వేడైంది. సో 2-3 కిట్టి పార్టీలు అనమాట. ఇంకా బిజీ, ఇంకా ఎవ్రీ మంత్ అదే ఉంటుందిగా, బిజీగా. ఓన్లీ 3 days. తర్వాత 3 days కి ప్రిపరేషన్ ఇంకో ముందు నుంచి ఇంకో 3 days నుంచి ఉంటుంది కదా. ఇంకొంచెం మెర్రగా అయిపోతుందండి ఇది. అంటారు అది కూడా వేసేస్తారా? వేసేద్దాం. ఇది అయిపోయిందా? అయిపోయింది, తీసేయండి. అదేమిటి అంత బుడగల్లో వస్తున్నాయి? అంటే లోపల రవ్వ ఏమైనా బయటకు వస్తుందంటారా? ఏం రావట్లేదు, జనరల్ గా అంతే వస్తుందా? వస్తుంది అంతే. అది పొంగుతూనే టేస్ట్ ఉంటుంది. పొంగుతుంది మరి, ఇలా బుడుకు అంటుంటే ఏం లేదు. అట్లా మీరు భలే తిప్పుతున్నారు రౌండ్ గా. పూరీలు బాగా వేయించి అలవాటు అయిపోయిందా? నైస్. సో ఇంక ఇవి ఇలా చక్కగా వేడివేడిగా తినే. కొంచెం బాదం కాజు పొడి ఉంది కదండి, కొంచెం ఇట్లా దీని మీద వేస్తాం. పిల్లలు ఎక్కువ తినరు కదా, దీని మీద వేస్తే కొంచెం అంటుకుపోవద్దు కాబట్టి కొంచెం ఆయిల్ వేడి మీద అయితే అంటుకుంటుంది. సో ఇది బాదం పౌడర్, బాదం అండ్ కాజు రెండు కలిపేసిందా? అవునండి. వేడి హల్వా పూరి రెడీ అండి. నైస్, థ్యాంక్ యూ.
ఓకే అండి, మరి చక్కగా వేడివేడిగా హల్వా పూరి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హల్వా పూరి తయారు చేసే విధానం. ముందుగా మైదాలో గోధుమ పిండి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో గోధుమ రవ్వ వేసి కొద్దిగా నీళ్లు పోసి పంచదార, నెయ్యి, యాలకుల పొడి వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని మధ్యలో రవ్వ మిశ్రమం ఉంచి అంచులు మూసి పూరిలా వత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై జీడిపప్పు, బాదం పొడి చల్లి సర్వ్ చేసుకుంటే హల్వా పూరి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. వాడేసిన టీ పొడిని వేస్ట్గా పారేయకుండా ఆ టీ పొడిలో మళ్ళీ కొద్దిగా వాటర్ కలిపి మరిగించి ఆ నీటితో కిటికీ అద్దాలు, గాజు పాత్రలు, అలాగే మనం వాడే కళ్ళజోళ్ళను కూడా క్లీన్ చేసుకున్నట్లయితే అవి కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో శ్రీలత గారు ఏం చేస్తారు మీరు? గోధుమ రవ్వ కిచిడి అండి. గోధుమ రవ్వ కిచిడి. గోధుమ రవ్వ కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోధుమ రవ్వ కిచిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, మసూర్ దాల్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/4 కప్పు, తరిగిన బీన్స్ 1/4 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేద్దామండి. దాంట్లో కొంచెం క్యారెట్. ఓకే, అంటే ముందు వెజిటబుల్స్ అన్ని వేయించేస్తున్నారా? కొంచెం వేగితే ఇది బాగుంటాయి కదా, మెత్తబడతాయి. బీన్స్. ఓకే, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, జనరల్గా గోధుమ రవ్వ హెల్త్ వైజ్ చాలా మంచిది కదండి, షుగర్కి కానీ ఎక్కువ వెయిట్ లాస్ అంటే రైస్ బదులు రవ్వ గోధుమ రవ్వ తింటారు కదా. అవును. కొంచెం టమాటా ముక్కలు. ఓకే, వెయిట్ లాస్ కోసం కూడా చాలా మంచిదండి గోధుమ రవ్వ. సో ఈ మధ్య కాలంలో కొంచెం అందరికి ఆ కాన్షియస్నెస్ పెరిగింది కాబట్టి కొంచెం ఇట్లాంటివన్నీ అంటే డైలీ తినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఇలా ఏదైనా ఒక కిచిడి లాగా డిఫరెంట్ గా చేసి కొంచెం ట్రై చేస్తూ ఉంటే అదే కొత్తగా ఉంటుంది. దాని మీద బోర్ రాదు. రవ్వ తినరు కదా పిల్లలు, ఇట్లయితే కొంచెం లేదా రవ్వని రైస్ఫుల్ గా ఉంటుంది. కొంచెం పసుపు వేయాలండి. అది బాగా దగ్గరకు అయ్యాక కొంచెం కారపొడి. ఓ పచ్చిమిరపకాయలు వాడట్లేదా? కొంచెం కలర్ఫుల్ గా అనిపిస్తుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేయొద్దు, కొంచెం తర్వాత వేస్తే దాని ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఓకే, కొంచెం ధనియాల పొడి. ఓకే, మీకెంతమంది పిల్లలు? నాకు ఒక బాబు, ఒక పాప అండి. బాబు బీటెక్ 3rd ఇయర్. అంత పెద్ద బాబా? 5th క్లాస్ 6th క్లాస్ అంటారేమో అనుకుంటా. పాప ఇంటర్ 1st ఇయర్. ఇద్దరు అలా లేరండి, అంత పెద్ద పెద్ద పిల్లలు ఉన్నట్టు. ఎర్లీగా మ్యారేజ్ చేసేది ఇది బెనిఫిట్ ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట. కానీ మా లైఫ్ పోతుందండి, అలా అనుకోకూడదు. ఇప్పుడు ఎంత హాయి చూడండి మీరు, అంటే పెద్దగా అయిపోయారు హాయిగా. ఇప్పుడు మొత్తం ఫ్రీ మీకు. ఇదేంటి? గరం మసాలా. గరం మసాలా అండి, కొంచెం వాటర్. సేమ్ పేర్లు మీ పిల్లల పేర్లు? మా బాబు పేరు సాత్విక్, పాప పేరు సార్విక. ఇంకో కొంచెం సార్విక, బాగుంది పేరు. ఇంకొద్ది ఇదేనా? మీ వారేం చేస్తుంటారండి? బిజినెస్ అండి. బిజినెస్. ఓకే, కొంచెం మీ వారి పేరు? మహేందర్. కొంచెం కస్తూరి మేతి వేయాలండి. కసూరి మేతి. దీంతో ఒక ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. అవును. దీంట్లో మసూర్ వేయాలండి. ఎర్ర కందిపప్పు. ఎర్ర కందిపప్పు, అది పొట్టుతోటి ఉంటుంది అనమాట. సో ఇది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. ఓకే, టేస్టీ కూడా ఉంటుంది చాలా. సో దీని మీరు అదే పొట్టు ఎర్ర కందిపప్పుని ఉడకబెట్టేసారు. ఉడకబెట్టి అదే యాడ్ చేసేసారు. అదే యాడ్ చేస్తాం. మంచి ఘుమఘుమ వాసన వస్తుంది.
తగినంత ఉప్పు వేయాలండి. ఇది యాక్చువల్గా ఇలా కూడా కర్రీలా ఉంది. ఇది చపాతీలకి పూరీలకు కూడా బాగుంటుంది. ఇది దాంట్లో ఇప్పుడు రవ్వ బోర్ అనిపిస్తే కూర మిగిలిపోతే మాత్రం చపాతీకి పూరికి కూడా తినొచ్చు. జనరల్ గా పొట్టు పెసర రవ్వతో పొట్టుపప్పుతో ఎవరు చెయ్యరు కదా. అవును, ఇది దీంతో చాలా టేస్టీ ఉంటుంది. టెక్స్చర్ కూడా బాగుంది అట్లా పప్పు. నెక్స్ట్ దీంట్లో రవ్వ కలిపేసేయాలి. సో రవ్వ కూడా ఉడికించి పెట్టారా? రవ్వ ఉడికించి పెట్టాము. 1 గ్లాస్ రవ్వకి 1/2 గ్లాస్ పప్పు వేయాలి. సో ఇది ఎంత ఉంటే దానికి హాఫ్ పప్పు ఉండాలి. కలిపేసారా మొత్తం? కలిపేసానండి. కొంచెం వాటర్ పోయండి దీనిలో. సో ఇప్పుడు మీరు ఉడికించేసారు కదా, అట్లా కాకుండా మనం జనరల్ గా అన్ని కలిపి కిచిడి ఉడికించుకుంటాం కదా, అట్లా చేసుకోవచ్చా? ఇది కూడా చేసుకోవచ్చు కానీ ఈ టేస్ట్ రాదండి. ఇది ఇలా బాగుంటుంది. ఇలానే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తినగలుగుతాం. ఓకే ఓకే. అంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోయాక కొంచెం నెయ్యి వేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుంది, ఎక్కువ టేస్టీ ఉంటుంది. గార్నిష్ చేసేస్తే ఓకే. కొంచెం కొత్తిమీర వేస్తే బాగానే చేస్తుందండి, తినచ్చు, పర్లేదు. బాగా చేయట్లేదు అనట్లేదు, రెడీ అయిపోయిందండి అంటే రెడీ అయిపోయిందండి. ఓకేనా? సో మొత్తానికి స్మెల్ అయితే బాగా వస్తుంది శ్రీలత గారు. సో ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేద్దాం. ఓకేనా? ఓకే అండి, మరి గోధుమ రవ్వ కిచిడి కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోధుమ రవ్వ కిచిడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన మసూర్ దాల్, ఉప్పు, ఉడికించిన గోధుమ రవ్వ వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడినివ్వాలి. చివరిగా నెయ్యి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోధుమ రవ్వ కిచిడి రెడీ. ఓకే అండి, మరి గోధుమ రవ్వతో ఒక స్వీట్, ఒక హాట్ రెడీగా ఉన్నాయి. సో లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఇక్కడేమో హల్వా పూరి ఆవిడ ఇచ్చేస్తున్నారు, సరే ఇచ్చేయండి. అదేమో గోధుమ రవ్వ కిచిడి. మీరు కూడా చేస్తారా? తీసుకోండి. రాజుగారు ఒక్కలేనా? మనం తినొద్దా? మీరు చెప్పాలి కదా టేస్ట్ మాది. చెప్తాం అంటే మీరు కూడా టేస్ట్ చూడండి ఎలా చేశారు మీ వంట. బాగుంది, స్వీట్ కదా. ఇది ఇవ్వండి. బాగుంది, వెరైటీగా, మంచి కారం కారంగా ఉంది. నైస్. సో స్వీట్ తిని హాట్ తిన్నాం కదా, అదే ఫీల్ బాగుంది. సో రాజు గారు చెప్తారు ఏది ఎలా ఉందని. సో రెండు బాగున్నాయండి ఇద్దరు. సో ఇది కొంచెం పూరి ఇట్లా బాగుంది పిల్లలకి అంటే పెట్టడానికి. సో జస్ట్ అలా రోల్ చేసుకుని కూడా హ్యాపీగా తినేస్తారు. కొంచెం పైనుంచి కొంచెం నెయ్యి వేసేసిన లేదా హనీలో అలా డిప్ చేసి తీసుకున్నా కొంచెం బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ గా. సో ఇది కిచిడిలో కొంచెం కొత్త రకమైన కిచిడి చేశారు, వెరైటీగా. సూరి మేతి ఇవన్నీ వేసేసి. సో కొన్ని అంటే కొన్ని ప్రాంతాలు అలా తిరిగేసి అన్ని కలిపేసి అన్ని టేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేస్తారు. స్పెషల్ గా మసూర్ వేసానండి. కిచిడి అంటే మనం ఏదన్నా ఒకటి దాల్ బేస్ తీసుకుంటాము, సో అదే మనకి కిచిడి అవుతుంది. మీరు మసూర్ దాల్ వాడారు, మీరు అంటే హోల్ వాడారు. జనరల్ గా ఏంటంటే పెసరపప్పు లేదా ఇలా ఎర్రకంది పప్పు, సో రెండిట్లో ఏదన్నా వాడుతూ ఉంటారు కిచిడి కోసం. బాగుంది. సో రెండిట్లోకి అంటే రెండు బెస్ట్ గా ఉన్నాయి. సో రెండిట్లో కొంచెం ఇది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది, వెరైటీ రెసిపీ కిచిడి బాగుంది. సో శ్రీలత గారు విన్నర్ అన్నమాట. ఇలా వచ్చేసారు. సో శ్రీలత గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ, వెల్కమ్. రేణుక గారు, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్.
థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఛాన్స్ ఇస్తే మళ్ళీ వస్తాము. తప్పకుండా ఇస్తాము. మీరు మళ్ళీ SMS చేయండి, మేము మళ్ళీ బిల్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. గోధుమ రవ్వతో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్ పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. చింతపండు ఎక్కువ కాలం తాజాగా ఉండాలి అంటే చింతపండుపై కొద్దిగా ఉప్పు చల్లి ఎండలో పెట్టి ఆ తర్వాత నిల్వ చేసుకున్నట్లయితే చింతపండు ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణగా చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన పన్నీర్ బచ్చలి కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. పన్నీర్, బచ్చల కూరాకు, తర్వాత టొమాటోస్, జీలకర్ర పొడి, ధనియాల పొడి. రెసిపీ వైజ్ చూసుకుంటే చాలా మంచిది పన్నీర్ అండ్ బచ్చలి కూర. పన్నీర్లో ముఖ్యంగా మనకు ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చలికాలంలో వింటర్ సీజన్లో మనకు ఒక మంచి వార్మ్త్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఆహారం ఎలాంటి ఆహారం అంటే బాడీ హీట్ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఉండాలి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే నార్త్ ఇండియాలో ఎక్కువగా పన్నీర్ తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే అక్కడ టెంపరేచర్స్ కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. సో మనం కూడా పన్నీర్ తినడానికి ఐడియల్ ఎన్వైరన్మెంట్, ఐడియల్ సీజన్ ఇదే. బట్ బచ్చల కూరాకు అంటే కూరాకు వెరైటీస్, ఆకుకూర వెరైటీస్ తినడానికి కరెక్ట్ సీజన్ సమ్మర్. అంటే వింటర్లో అసలు తీసుకోవద్దని కాదు, కానీ ఎక్కువ మోతాదులో మనం తీసుకోవాల్సిన సీజన్ సమ్మర్. ఎందుకంటే అందులో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు వాటర్ బ్యాలెన్స్ రిస్టోర్ చేస్తుంది. సో డెఫినెట్గా ఈ రెసిపీ బాగుందండి, వెరీ వెరీ న్యూట్రిషియస్. ఇలాంటి ఇప్పుడు దీన్ని మాడిఫై చేసుకోవాలంటే ఎలా అంటే పన్నీర్ ఎక్కువ తీసుకొని బచ్చల కూర తక్కువగా చేసుకోవాలి వింటర్లో చేసుకునేటప్పుడు. సమ్మర్లో చేసుకునేటప్పుడు రివర్స్ ట్రై చేయొచ్చు. బాగుందండి, నోట్ చేసుకోండి. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన సొరకాయ కారపు చెక్కలు. సొరకాయ, బియ్యపిండి, తర్వాత మనకు ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం కలిపి పేస్ట్ చేసి వేసేసారు. ఇప్పుడు ఇలాంటి ఐటమ్స్ ఓకే హై క్యాలరీ అండి మనకు తెలుసు, బట్ ఇలాంటి ఐటమ్స్ చేసుకునేటప్పుడు కూడా మనకు సింగిల్ పాలిష్డ్ రైస్ కానీ బ్రౌన్ రైస్తో చేసిన బియ్యం పిండిని తీసుకుంటే చాలా చాలా మంచిదండి. క్యాలరీ పరంగా చూసుకుంటే బ్రౌన్ రైస్, వైట్ రైస్ సేమ్ అండి, కానీ క్యాలరీ ఒకటే కాదు కదా, దాంట్లో ఉన్న ఫైబర్, బి విటమిన్ ఇవన్నీ కూడా బ్రౌన్ రైస్లో ఎక్కువ కాబట్టి మనకు చాలా యూజ్ అవుతుంది. ఊరించే వంటలో మీరు 2 రెసిపీస్ చూశారు. ఒకటి హల్వా పూరి, ఒకటి గోధుమ రవ్వ కిచిడి. రెండిటికి బేస్ గోధుమ రవ్వే. సో ఒక గోధుమ రవ్వతో మనము హై క్యాలరీ డిష్ ఎలా చేసుకోవచ్చు, హెల్దీ డిష్ ఎలా చేసుకోవచ్చు అని మనకి ఇక్కడే ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు హల్వా పూరి తీసుకోండి. గోధుమ రవ్వ, గోధుమ పిండి, మైదా, షుగర్ అండ్ నెయ్యితో చేసుకుంటున్నాం అన్నమాట. మనకు షుగర్ అండ్ మైదా ఇక్కడ ప్రాసెస్డ్ ఫుడ్. అదే మనము ఈ గోధుమ రవ్వ కిచిడి తీసుకోండి. గోధుమ రవ్వ, తర్వాత మసూర్ దాల్, క్యారెట్, బీన్స్ అండ్ టొమాటో. ఇప్పుడు కొంచెం కసూరి మేతి కూడా వాడారండి. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. కసూరి మేతి, ఆమ్చూర్ ఇవన్నీ కూడా మనకు డైజెషన్కి హెల్ప్ చేయడమే కాకుండా ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడమే కాకుండా చక్కగా మనకు న్యూట్రిషన్, పోషక విలువలు కూడా ఇందులో ఉంటాయి. ఎలాంటి పోషక విలువలు అంటే ఇప్పుడు కసూరి మేతిలో విటమిన్ సి అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు హల్వా పూరి అనేది మనం షుగర్ అండ్ మైదా యాడ్ చేయడం మూలాన డెఫినెట్లీ మనకు క్యాలరీ పరంగా చూసుకుంటే ఇట్స్ అ హై క్యాలరీ డిష్. సో హల్వా పూరి కంటే మన గోధుమ రవ్వ కిచడి చాలా చాలా ఒక మంచి ఐటెం. గోధుమ రవ్వతో మసూర్ దాల్ కాంబినేషన్ కూడా ట్రై చేయొచ్చండి. ఒకవేళ మనకు కందిపప్పు లేకపోతే పెసరపప్పుతో ట్రై చేసుకోవాలన్నా యూ కెన్ ట్రై, ఇంకా ఐడియల్గా బాగుంటుంది. ఈ గోధుమ రవ్వ కిచడి పర్ఫెక్ట్గా, వెరీ పర్ఫెక్ట్ ఈవినింగ్ ఐటమ్ ఫర్ డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళకి. ఎందుకంటే వెజిటబుల్స్ ఉన్నాయి, గోధుమ రవ్వ ప్లస్ అందులో ఉన్న ఈ దాల్ అంతా కూడా మనకు అంటే మనకు ఆ పూటకు కావాల్సిన విధంగా ఉందన్నమాట, సెట్ చేసినట్టుగా. సో ఇవాళ మీరు అసలు డైలీ డైట్కి, ఇంట్లో అందరి రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉండే రెసిపీస్ 2 ఉన్నాయండి. పన్నీర్ బచ్చల కూర, తర్వాత ఈ గోధుమ రవ్వ కిచడి. గోధుమ రవ్వ కిచడి నిజంగా చాలా బాగుందండి, అమేజింగ్ ఉంది. అది కనుక ఒక 2 కటోరీస్ తీసుకున్నారనుకోండి, డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. సొరకాయ కారపు చెక్కలు కానివ్వండి,
హల్వా పూరి కానివ్వండి, రెండు కూడా హై క్యాలరీ. సో మిగిలిన రెండు నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజ్ గారు, ఈ రోజు పన్నీర్ ఇంకా బచ్చలు కాంబినేషన్ లో కర్రీ చాలా బాగుంది. ఓకే, సో వెరైటీ కాంబినేషన్ యాక్చువల్ గా. అవునండి. అండ్ సొరకాయ కారపు చెక్కలు కూడా కరకరలాడుతూ టేస్టీగా ఉన్నాయి రాజు గారు. ఓకేనండి. సో చూసారు కదండి, మరి వాళ్ళ వెరైటీస్ ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.